డిఎస్సి అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడ్డారు. మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ కూడలి వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి అని ఊదరగొట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 40 లక్షల నిరుద్యోగులు, వారి కుటుంబాలు రాబోయే ఎన్నికల్లో వైకాపాను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మెగా డిఎస్సి విడుదల చేశాను, 50,000కు సంబంధించినటువంటి పోస్టులు వెంటనే నేను వస్తే విడుదల చేశానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నోటిఫికేషన్, అది కూడా ఎన్నికలకు ముందు హుటాహుటిన 6,100 నోటిఫికేషన్లు విడుదల చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. 26 జిల్లాలకు సంబంధించి కూడా ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా జిల్లాకు 4-5 చొప్పున విడుదల చేసినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది. మన ప్రపంచ బ్యాంకు దగ్గర 200 కోట్ల రుణం కోసం అమ్ముడు పోయి ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశాడు. కొత్తగా 2012లో రద్దయినటువంటి మన ఏదైతే అప్రెంటిస్ విధానం ఉందో దాన్ని ముందుకు తీసుకొని వచ్చి 2 ఏళ్ల పాటు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే ఏదైతే అప్రెంటిస్ విధానం ఉందో జీవో 117 వాడిని వెనక్కి తీసుకోవాలి. 23,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వాలి. లేకపోతే మీరు అంటున్నారు కదా ఎక్కడికెక్కడ సిద్ధం అని అంటున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల నిరుద్యోగుల యొక్క కుటుంబాలతో కోట్లాది ఓట్లతో మిమ్మల్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను.